చనిపోయిన తర్వాత మనకేమవుతుంది? నీకేమీ కాదు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. చనిపోయిన తర్వాత కూడా నీకేదో అవుతుంది అని అనుకోవడానికి, చనిపోకముందు నువ్వేమైనా గొప్పవాడివి కాగలిగావా? మన వ్యక్తిగత ఉనికి ఏదైతే ఉందో కదా, అది బూడిదైపోవాల్సిందే. రాజు ముగిసిపోయాడు. రాజుకి ఎలాంటి పునర్జన్మ లేదు. నీ వ్యక్తిగత ఉనికి ఏదైతే ఉందో, నీ జీవితం, నీ అనుభవాలు, నీ జ్ఞాపకాలు ఇవన్నీ నీతో పాటే నశించిపోతాయి. నీ ముఖం ఇక తిరిగి రాదు, నీ జ్ఞాపకాలు తిరిగి రావు. పునర్జన్మ గురించిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం పెద్ద తప్పు చేశాం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి భారీ మూల్యాన్ని సనాతన ధర్మం మరియు భారతదేశం బాగా చెల్లించాయి. పునర్జన్మ సిద్ధాంతం చాలా ఉన్నతమైనది, కానీ మనం ఆ లోతైన విషయాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకొచ్చి చాలా చులకన చేసేసాం. చనిపోతే లభించడానికి ముక్తి ఏమీ లేదు. చనిపోయాక ముక్తి లభిస్తే అది అసలు ముక్తేనా? ఎవరికి లభించింది? ఆ ముక్తిలో ఎవరు ఆనందిస్తారు? నువ్వు చనిపోయావు కదా. బతికుండగానే ముక్తుడివి అయినప్పుడే దానికి విలువ ఉంటుంది. నీ వచ్చే జన్మ గురించిన ఊహ నీకు ఉపయోగపడదు. ముందు ఈ జన్మ యొక్క యథార్థంపై శ్రద్ధ పెట్టు. మనం చనిపోయిన తర్వాత పునర్జన్మ లేదు అని మీరు అంటున్నారు కదా, మరి చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం అనేది ప్రశ్న. ఆచార్య గారు, చనిపోయిన తర్వాత మనకేమవుతుంది? నీకు ఏమీ కాదు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. చనిపోయిన తర్వాత కూడా నీకు ఏదో అవుతుంది అని అనుకోవడానికి నువ్వేమైనా అంత గొప్పవాడివా? చనిపోకముందే నీ జీవితంలో ఏమీ కాలేదు, ఇక చనిపోయాక ఏమవుతుంది? వింతైన అహంకారం. చనిపోకముందు నువ్వేమైనా గొప్పవాడివి కాగలిగావా? మరి చనిపోయాక మాత్రం అంత పెద్ద దయ్యాన్ని ఎలా అయిపోతావు? మన వ్యక్తిగత ఉనికి ఏదైతే ఉందో కదా, అది బూడిదైపోవాల్సిందే. వ్యక్తిగత ఉనికిని వ్యష్టి అంటారు. ఏమంటారు? వ్యష్టి. మరియు ప్రకృతిలోని ఈ మొత్తం ఉనికిని అంతటిని సమష్టి అంటారు. సమష్టి యొక్క పునర్జన్మ నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాబట్టి పునర్జన్మ అనేది అబద్ధం కాదు. నేను పునర్జన్మను తిరస్కరిస్తున్నానని అనుకోవద్దు. లేదు, నేను వ్యష్టి యొక్క పునర్జన్మను తిరస్కరిస్తున్నాను. పునర్జన్మ అనేది సమష్టికి జరుగుతుంది. సమష్టి అంటే అంత. సమష్టి అంటే ఇలా అర్థం చేసుకోండి. ఇంతకు ముందు కూడా నేను ఇదే ఉదాహరణతో వివరించాను. అత్యంత సరైన ఉదాహరణ ఇదే, కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సమష్టి అంటే సముద్రం అనుకోండి, వ్యష్టి అంటే సముద్రంలోని ఒక అల అనుకోండి. సముద్రం మళ్ళీ మళ్ళీ అలలు వేస్తూనే ఉంటుంది. అలలు మళ్ళీ మళ్ళీ సముద్రంలో పుడుతూనే ఉంటాయి. అల లేస్తుంది, అలా పడిపోతుంది, అలా లేస్తుంది, అలా పడిపోతుంది. కానీ వ్యష్టి ఏదైతే ఉందో, ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అల ఉందో, అది తిరిగి రాదు. అది అస్సలు తిరిగి రాదు. ఒకవేళ నువ్వు అడుగుతున్నావు అనుకో, నీ పేరు ఏదో ఒకటి అనుకుందాం, రాజు అని. చనిపోయాక రాజుకి ఏమవుతుంది అని? రాజు ముగిసిపోయాడు. రాజుకి ఎలాంటి పునర్జన్మ లేదు. అవును, సమష్టికి మాత్రం ఖచ్చితంగా పునర్జన్మ ఉంది. నేను పునర్జన్మను కాదనడం లేదు, నేను రాజు యొక్క పునర్జన్మను కాదంటున్నాను. కాబట్టి రాజుగారు తాను ఎక్కడో తిరిగి వస్తానని, భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఈ భ్రమలో అస్సలు ఉండకండి. నేను చెప్తున్నాను కదా బాబు, ఎలా బతకాలో ఇప్పుడు బతికేయి. చనిపోయిన తర్వాత నీదేమీ మిగలదు. పునర్జన్మ అనేది చాలా ఉన్నతమైన స్థాయిలో జరుగుతుంది, నీ స్థాయిలో జరగదు. నీ వ్యక్తిగత ఉనికి ఏదైతే ఉందో, నీ జీవితం, నీ అనుభవాలు, నీ జ్ఞాపకాలు ఇవన్నీ నీతో పాటే నశించిపోతాయి. నీ ముఖం ఇక తిరిగి రాదు, నీ జ్ఞాపకాలు తిరిగి రావు. నీ వ్యక్తిగత అహంకారం ఏదైతే ఉందో అది తిరిగి రాదు. అవును, అహంవృత్తి తన ఆట ఆడుతూనే ఉంటుంది. దాని పునర్జన్మ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అహంవృత్తిది. నీ వ్యక్తిగత అహంకారానికి కాదు, అహంవృత్తికి పునర్జన్మ జరుగుతూనే ఉంటుంది. అంటే ఏమిటి? అంటే ఈరోజు నీలో ఉన్న అహంవృత్తి రేపు మరొకరిలో కనిపిస్తుంది. అదిగో అది మళ్ళీ వచ్చింది, అదిగో అది మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది. కానీ నీలో ఉన్నది, నువ్వుగా భావించినది ఏదైతే ఉందో,
అది తిరిగి రాదు, దాని ఉనికి లేదు. విషయం అర్థమవుతుందా? పునర్జన్మ గురించిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం పెద్ద తప్పు చేశాం. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడానికి భారీ మూల్యాన్ని సనాతన ధర్మం మరియు భారతదేశం బాగా చెల్లించాయి. పునర్జన్మ సిద్ధాంతం చాలా ఉన్నతమైనది. పునర్జన్మ ఉంది అని చెప్పినప్పుడు చాలా లోతైన విషయం చెప్పారు. కానీ మనం ఆ లోతైన విషయాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకొచ్చి చాలా చులకన చేసేశాం. రాజు ఉన్నాడు, రాజుకి పునర్జన్మ వస్తే కాజు అవుతాడు అని చెప్పడం మొదలుపెట్టాం. ఆ మాట అస్సలు పనికిరానిది. మళ్ళీ దీనికి సంబంధించిన ప్రశ్నలే వస్తాయి. అంటారు కదా, సరే చనిపోయిన తర్వాత మనం మిగలనప్పుడు జీవితంలో ఎలాంటి పనులు చేసినా ఏం తేడా వస్తుంది? అవును, చనిపోయిన తర్వాత నువ్వు మిగలవు, కానీ నువ్వు చేసే పనులన్నింటి ఫలితం ఆ పని చేయడంతో పాటే నీకు లభిస్తుంది. చెడ్డ పని చేయడానికి నువ్వు చెడ్డవాడివి కావాల్సి వస్తుంది రాజు. మరియు ఇదిగో నీకు శిక్ష పడిపోయింది కదా, ఈ జన్మలో చేసిన పాపాల ఫలితాన్ని నువ్వు వచ్చే జన్మలో అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ జన్మలో పాపం చేస్తే దానికి శిక్ష పాపం చేయడంతో పాటే, ఇంకా చెప్పాలంటే పాపం చేయడానికి ముందే నీకు లభిస్తుంది. ఎందుకంటే పాపం చేయడానికి నువ్వు పాపివి కావాలి. పాపివి కావడం అనేది తనకై తానుగా చాలా పెద్ద అంతర్గత శిక్ష. నువ్వు అంటావు, కానీ ఇంతమంది ఇన్ని పాపాలు చేస్తున్నారు, వాళ్ళని మేము ఎప్పుడూ బాధలో చూడలేదు కదా అని. నువ్వు వాళ్ళని బాధలో చూడకపోతే ఏమైంది? నీకు చూడటం వచ్చా అసలు? నీ బాధే నీకు సరిగ్గా తెలియదు కదా. ఎవడైనా నవ్వుతున్నాడంటే వాడు బాధలో లేడని నీకు అనిపిస్తుంది. ఎవడైనా జల్సాలు చేస్తున్నాడంటే వాడు బాధలో లేడని నీకు అనిపిస్తుంది. లేదు బాబు, బహుశా ఎవడైనా పాపం చేసి జల్సాలు చేస్తూ ఉండొచ్చు. నువ్వు వాడి అంతర్గత బాధను ఊహించలేవు. ఎందుకంటే నువ్వు ఇంకా అంత మెలకువగా, అంత స్పృహతో లేవు. జల్సాలు చేయడంలో కూడా ఒక మనిషి లోపల ఎంతగా కుమిలిపోతున్నాడో, ఏడుస్తున్నాడో అర్థం చేసుకోవడానికి. మరియు ఆ వ్యక్తికి కూడా తాను ఎంత బాధలో ఉన్నాడో తెలియదు, ఎందుకంటే వాడు కూడా అంత స్పృహతో లేడు. బహుశా వాడికి కూడా అనిపిస్తూ ఉండొచ్చు, ఆహా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని. వాడు ఎంజాయ్ చేయడం లేదు, వాడు నరకాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి వ్యక్తికి పునర్జన్మ లేకపోతే పాపం చేసినా పుణ్యం చేసినా ఏం తేడా వస్తుంది అని అస్సలు అనకండి. లేదు, పాపం చేయగానే తక్షణమే శిక్ష పడుతుంది, ఎందుకంటే నువ్వు పాపివి అయిపోయావు. మరియు పుణ్యం చేస్తే నీకు తక్షణమే దాని బహుమతి లభిస్తుంది, ఎందుకంటే పుణ్యం చేయడానికి నువ్వు చైతన్యంలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి. చైతన్యం యొక్క ఏ ఉన్నత స్థితిలోకి వెళ్ళి నువ్వు పుణ్యం చేశావో ఆ ఉన్నత స్థితి తనకై తానుగా ఒక బహుమతి. ఇదిగో నీకు బహుమతి లభించింది కదా, నీకు ఇంకా ఎలాంటి బహుమతి కావాలి? విషయం అర్థమవుతోందా? అలాగే అడుగుతారు కదా, అయితే చనిపోతే అందరికీ ముక్తి లభిస్తుంది కదా అని. చనిపోతే లభించడానికి ముక్తి ఏమీ లేదు. సనాతన ధర్మం నీకు జీవన్ముక్తుడు కావడం నేర్పించింది. మరియు ఈ జీవన్ముక్తి గురించిన విషయం సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రత్యేకమైనది. అత్యంత ప్రత్యేకమైన విషయం జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఈ జీవితం తనకై తానుగా అవకాశాన్ని కలిగి ఉంది, నువ్వు బతికుండగానే ముక్తుడివి కావడానికి. చనిపోయాక ముక్తి లభిస్తే అది అసలు ముక్తేనా? ఎవరికి లభించింది? ఆ ముక్తిలో ఎవరు ఆనందిస్తారు? నువ్వు చనిపోయావు కదా. బతికుండగానే ముక్తుడివి అయినప్పుడే దానికి విలువ ఉంటుంది. దాన్నే జీవన్ముక్తుడు అంటారు. మరియు జీవన్ముక్తుడు కావడం జీవితం యొక్క పరమ లక్ష్యం. విషయాన్ని అర్థం చేసుకుంటున్నావా? కాబట్టి చనిపోవడంపై అంతగా శ్రద్ధ పెట్టకండి. చనిపోతే ముక్తి లభిస్తుందా, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, చనిపోయిన తర్వాత వచ్చే జన్మ ఏంటి అని. ప్రస్తుతం నీతో ఏం జరుగుతుందో దానిపై కొంచెం శ్రద్ధ పెట్టు. ఎందుకంటే నీ కష్టం అంతా, నీ బాధ అంతా నీ వర్తమానంలోనే ఉంది. నీ జీవితాన్ని, నీ రోజువారీ జీవితాన్ని నిశితంగా గమనించు. మరియు అక్కడ నీకున్న బంధాలను తెంచుకో. ఇదే నీ ముక్తి మార్గం. ముందు వెనుకల గురించి అంతగా మాట్లాడటం ఆపేయ్. నీ వచ్చే జన్మ గురించిన ఊహ నీకు ఉపయోగపడదు. ముందు ఈ జన్మ యొక్క యథార్థంపై శ్రద్ధ పెట్టు.